హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే జూలై 13వ తారీఖు సోమవారం నాడు మనకి శివరాత్రి రావడం అనేది జరిగిందండి. మాస శివరాత్రి నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైన రోజు. 1000 శివరాత్రులు కలిసిన ఒక యోగం అండి. మళ్ళీ ఇలాంటి ఒక శివరాత్రి 27 సంవత్సరాలకు కానీ ఒక 50 సంవత్సరాలకు కానీ మళ్ళీ కూడా ఎప్పుడు వస్తుందో కూడా మనకి తెలియదు. అందువల్ల అలాంటి చాలా శక్తివంతమైన రోజున ఒక చిన్న పని అండి, ఆ శివభగవాన్ని తలుచుకొని ఈ చిన్న పని మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి కష్టాలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా మీ ఇంటిల్లిపాది కూడా సంతోషంగా ఉండాలి అని అంటే కనుక రేపు తెల్లవారుజామున అంటే రేపు జూలై 13వ తారీఖు సోమవారం నాడు మీరు సాయంత్రం పూట కానీ ఉదయం కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఇంకా పరిహారం ఏంటో తెలుసుకుందాము. తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళదాం. రేపు మనకి శివరాత్రి అనేది మాస శివరాత్రి సోమవారం నాడు కలిసి రావడం చాలా అరుదండి. అంతేకాకుండా అండి ఆ శివయ్య నక్షత్రం అండి, ఆరుద్ర నక్షత్రము సోమవారము మాస శివరాత్రి చాలా అంటే చాలా అద్భుతమైన రోజు. నిజంగా 1000 శివరాత్రుల ఫలితం అండి. రేపు ఒక్కరోజు మీరు గుడికి వెళ్ళి ఆ శివయ్యను చూసి మీ కష్టాలన్నీ కూడా తొలగించమని అడుగుతూ ఒక అభిషేకాన్ని చేసి మీరు వస్తే కనుక నిజంగా మీకు ఎలాంటి 7 తరాల నుంచి మీరు కష్టపడుతున్న పాపాలన్నీ కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది కలిసి వస్తుందండి నిజంగా. ఇంకా మనం చేయవలసిన పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మరొక విషయం అండి. రేపు ఉదయం నుంచి రాత్రి సాయంత్రం లోపండి మీకు వీలైతే ఎప్పుడు వీలైతే అప్పుడు శివాలయానికి వెళ్ళండి ఫ్రెండ్స్. అలా వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి, ఆ చిన్న పని ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ఎంతోమంది అండి తెల్లవారు లేసిన దగ్గర నుంచి రేపు అన్ని ఆలయాలు కూడా చాలా రష్గా ఉంటాయి. మీరు అస్సలు ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. నిజంగా మనకి తెలుసో తెలియకో ఎన్నో కష్టాలని శాపాలని అనుభవిస్తూ ఉంటాం. అలాంటి ఒక కష్టాల నుంచి శాప విమోచనాల నుంచి మనకి ఒక విడుదల కలగాలి అని అంటే ఆ శివయ్యను దర్శించుకోవడం అనేది చాలా మంచి విషయం అండి. మీకు దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళి దర్శించుకోండి. వీలైతే అభిషేకం చేయండి, లేదంటే ఆ శివయ్యను దర్శించుకొని వస్తేనే చాలు. ఆయన్ని దర్శించుకోవడానికి రేపు మనకి 2 కళ్ళు సరిపోవండి. చాలా శక్తివంతమైన రోజు అనమాట. నిజంగా మనందరికీ తెలుసు శివయ్యకి ఇష్టమైనది అంటే ఆ ఈశ్వరునికి ఇష్టమైనది బిల్వపత్రాలండి. ఆ బిల్వపత్రాలు శివయ్యకి చాలా ఇష్టం అండి. అవి ఎవరైతే కనుక రేపు మనం సమర్పిస్తామో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మన కష్టాలన్నీ కూడా తీరడం అనేది ఖాయమండి. ఆ బిల్వపత్రాల గురించి ఎన్నో కథలు ఉన్నాయండి. ఎన్నో రకాలుగా మనకి శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. సాక్షాత్తు ఆ పార్వతీదేవి నుదుటి నుంచి కొన్ని చెమట బిందువులు అనేవి మందర అనే పర్వతంపై పడడం అనేది జరిగిందండి. అలాంటి సమయంలో ఆ చెమట బిందువుల నుంచే బిల్వ వృక్షం అనేది పెరగటం అనేది జరిగింది. అందువల్ల అలాంటి ఒక వృక్షం అంటే సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం కాబట్టి ఆ శివునికి బిల్వ వృక్షం అంటే బిల్వ ఆకులన్నా కూడా చాలా ఇష్టం అండి. అందువల్ల అందరూ కూడా అండి ఆ శివునికి ఇష్టమైన ఈ బిల్వ పత్రాలని సమర్పిస్తూ ఉంటారు. బిల్వ పత్రము అంటే ఈ 3 ఆకులు కూడా కలిసినట్టుగా ఉండే ఆకులని మీరు సమర్పించండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ ఇంట్లో అందరూ కూడా కొంతమంది ఇంట్లో శివలింగం అనేది ఉంటుందండి. శివలింగాన్ని పూజిస్తూ ఉంటారు. మీరు ఒకవేళ గుడికి వెళ్ళలేని వాళ్ళు బిల్వపత్రం అంటే మారేడు ఆకులు కనుక మీకు దొరికితే అవి ఈ మొదటి నునుపు ఉంటుంది చూసారు, ఈ ఆకుకి మొదట ఎడ్జ్ అనేది ఉంది కదా, అది శివలింగం మీద పడేటట్టుగా మీరు చూసేటట్టుగా పెట్టండి ఫ్రెండ్స్. పెట్టి కూడా మీరు ఇంట్లో అయినా సరే పూజ చేసుకోవచ్చు. మనకి చాలామంది ఉన్నారండి, సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళల్లో చాలామంది నేను గుడికి వెళ్ళలేను, నాకు 68 ఏళ్ళు 72 ఏళ్ళు అని కూడా చాలామంది మనల్ని దీవిస్తూ మన ఛానల్ని చూస్తూ కూడా కమెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది, అందుకోసమే చెబుతున్నాను. ఇంకా మీరు గుడికి వెళ్ళి వచ్చి అర్చన చేసిన తర్వాత బిల్వ ఆకులతో అర్చన చేసినా సరే శివయ్యని దర్శించుకున్నా సరే చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా మీరు అలా కనుక బిల్వ ఆకులు మీకు దొరికితే, బిల్వ పత్రాలు మీకు దొరికితే ఇలా 3 ఆకులు కలిసిన ఒక పత్రాన్ని తీసుకోండి ఫ్రెండ్స్. అందులో మీరు ఏం చేస్తారు అంటే ఈ 3 ఆకుల మీద శివయ్య 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 అని చెప్పి 3 సార్లు రాయండి ఫ్రెండ్స్. నిజంగా ఈ 3 ఆకులకి కూడా ఒక చిన్న కథ అనేది కూడా ఉందండి. ఈ బిల్వపత్రంలో ఉన్న ఈ 3 ఆకులు కూడా అండి సాక్షాత్తు ఆ త్రిమూర్తులను గుర్తిస్తాయన్నమాట. అంతేకాకుండా ఆ ఈశ్వరునికి 3 కళ్ళని కూడా ఈ బిల్వపత్రాల నుంచి కూడా పుట్టాయి అనేది మనకి తెలియజేస్తున్నారు.
ఇంకా ఈ బిల్వ పత్రంలో అండి మీరు ఏం చేస్తారు అని అంటే 3 ఆకులు ఉంటాయి కదా, 3 ఆకులలో కూడా శివయ్య 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 అని చెప్పి లేదంటే ఓం నమ శివాయ అనైనా సరే మీరు రాసుకోవచ్చు. అలా రాసి ఆ బిల్వ పత్రాన్ని మీరు ఏం చేస్తారు అని అంటే మీ ఇంటి బీరువాలో అండి, మీరు మనీ అనేది మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అని అనుకున్న వాళ్ళు మీరు మనీ ఎక్కడైతే పెడతారో బీరువాలో కానీ, లేదంటే ఒక పర్సులో కానీ, లేదంటే కనుక మీకు ఒక లాకర్ కానీ ఎక్కడ మీరు ఉపయోగిస్తే అక్కడ ఇక ఈ పత్రాన్ని, ఈ బిల్వ ఆకుని మీరు పెట్టడం అనేది చాలా మంచిదండి. ఎందువల్లనంటే ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇప్పుడున్న రోజుల్లో చాలామంది ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా కూడా అండి మీరు ఏం చేస్తారు అని అంటే ఎలా రాయాలి అనేది కూడా మీ అందరికీ సందేహం అనేది ఉంటుంది. మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో కానీ, లేదంటే ఒక రెడ్ కలర్ పెన్నుతో కానీ, మీరు ఒక స్కెచ్ మీ దగ్గర ఏది ఉన్నా సరే దేంతో అయినా కూడా మీరు రాసుకోవచ్చు. మీరు పసుపుతో అయినా సరే మీరు రాసుకోవచ్చు. మీరు ఎలా రాసినా కూడా పర్వాలేదండి. పసుపుతో అంటే పసుపుని కొంచెం పన్నీరుతో కలిపి, పసుపు కానీ గంధం కానీ, గంధాన్ని ఉపయోగిస్తే ఇంకా మంచిది. ఎందువల్లనంటే సాక్షాత్తు ఆ శివయ్య అండి అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి గంధంతో చక్కగా అభిషేకం చేస్తాము, పాలతో చేస్తారు. ఎలాగైనా సరే మీరు గంధంతో రాసుకుంటే, గంధం కానీ పసుపు కానీ అయితే కుంకుమ కానీ ఇలాంటివి అయితే పోకుండా ఉంటాయండి త్వరగా ఆకు మీద. అవి ఏం చేస్తారంటే కొంచెం పన్నీరుతో కలుపుకోండి, కొంచెం పలుచగా కలుపుకొని బడ్స్ ఉంటాయి కదా, బడ్స్తో చిన్నగా ఇట్లాగా శివయ్య 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 అని 3 సార్లు రాసి మీరు చక్కగా మీ మనీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ప్రయోజనం అండి. లాస్ట్ టైం కూడా మనం ఈ విషయాన్ని తెలియచేసాము. చాలామంది అక్క నాకు ఇలా ఎప్పుడైతే కనుక నా పర్సులో నాకు ఈ ఒక విషయం ఉన్నది, ఈ ఒక్క బిల్వపత్రం ఉంది అన్న విషయం కూడా నాకు నేను ఎప్పుడైతే కనుక ఇలాగా మంచి చేంజెస్ కనిపిస్తున్నాయని ఒకరోజు మనీ కోసం నేను తీయబోతుండగా నాకు ఈ ఆకు అనేది కనిపించింది అక్క. అప్పుడు అర్థమైంది నాకు, సాక్షాత్తు ఆ సోమవారం నాడే నేను ఇలా తెలుసుకోగలిగాను. ఆ శివయ్య వల్లే నాకు ఆర్థిక కష్టాలన్నీ కూడా తప్పించుకున్నాను, దాంట్లోంచి బయటపడ్డానని తెలుసుకోగలిగానక్క అని చెప్పి ఆవిడ మనకి తెలియజేశారండి. అందువల్ల ఆకుని మీ పర్సులోనే ఉంచుకోవచ్చు. అది ఎండిపోయేంత వరకు కూడా తొందరగా ఎండిపోదండి, మీరు అలాగే ఉంచేసుకోవచ్చు. ఏమి మీకు మళ్ళీ తీయాలా ఏం చేయాలన్న ఆలోచన అవసరం లేదు. ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే అంత మంచి యోగాన్ని కల్పించే శివరాత్రి అండి రేపు. మళ్ళీ కూడా నిజంగా మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో కూడా మనకి తెలియదు. 27 సంవత్సరాలు అంటున్నారు, 50 సంవత్సరాలు అంటున్నారు. అందువల్ల ఈ అవకాశాన్ని అసలు ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. ఇంకా మీరు చూడడం మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. కొంతమంది గుడికి వెళ్ళలేని వాళ్ళు ఈ బిల్వ పత్రాలు దొరుకుతాయి, గుడి దగ్గర అయినా దొరుకుతాయి, లేదంటే చెట్టు ఉంటే కన్నా చెట్టు దగ్గర నుంచి అయినా సరే తెచ్చుకొని అయినా సరే ఇంట్లో అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోగలుగుతారు. నిజంగా చాలా మంచి విషయం అండి. ఆయనకి ఇష్టమైన ఈ ఒక్క విషయాన్ని కనుక మనం తప్పకుండా చేయగలగాలి, అందరూ చేయగలగాలి. ఆ అవకాశం మనకి శివయ్య కల్పించాలని కోరుకుంటున్నాను. ఇంకా మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.